నమస్కారం భారత్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారతీయుల పురాతన సంపదైన యోగాను జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. యోగాంధ్రలో అందరూ భాగస్వాములు కావాలి. పిలుపునిచ్చిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు. అధునాతన మ్యాజిక్ థర్మల్ 4 డ్రోన్ కెమెరాలతో తిరుచనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నైట్ బీట్. దారిలో వెళ్తున్న వాహనాలను ఆపి ఇబ్బంది పెడుతున్న హిజ్రాలను గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిన పోలీసులు. కపిల తీర్థం వద్ద పితృదేవతల పిండ ప్రదానం షెడ్లను ఏర్పాటు చేయాలి. టీటీడీ ఈవో శ్యామలరావుకి రెడ్డిస్ భారత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చిన బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి, అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు. వార్తల్లోని వివరాలు. భారతీయుల పురాతన సంపద అయిన యోగాను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక భాగం చేసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, కమిషనర్ మౌర్య, డిప్యూటీ మేయర్ ముద్రా నారాయణ, కార్పొరేటర్లు నరసింహాచారులు జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక కృష్ణపురం టానా నుండి 4 కళ్ల మండపం వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నెల రోజుల పాటు నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖపట్నంలో నిర్వహిస్తున్నారని, ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతారని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్రను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, అందరూ పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. జూన్ 21న విశాఖపట్నంలో సుమారు 5 లక్షల మందితో యోగా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని అన్నారు. అనంతరం నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య మాట్లాడుతూ, యోగాంధ్ర యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు తెలిపి అందరికీ యోగా పట్ల అవగాహన కల్పించేందుకు అనేక చర్యలు చేపడుతున్నామని అన్నారు. నెల రోజుల పాటు పలు రకాల పోటీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇందిరా మైదానం, వినాయక సాగర్లో ప్రతిరోజు ఉదయం శిక్షకులచే యోగా చేస్తున్నారని, ప్రజలు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్ తదితరులు పాల్గొన్నారు. మనందరికీ తెలిసిందే, మనకి జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డేకి సంబంధించి ఈసారి గౌరవ ప్రధానమంత్రి గారు విశాఖపట్నంకి రానున్నారు. దీంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మే 21 నుంచి జూన్ 21 వరకు కూడా మొత్తం ఒక మంత్ అంతా కూడా యోగా మంత్ కింద డిక్లేర్ చేశారు. అదేవిధంగా ఈ నెల రోజుల పాటు చాలా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. యోగా యొక్క ప్రాముఖ్యతను మనం ప్రతి ఒక్క పౌరుడిలో కూడా యోగా యొక్క ప్రాముఖ్యతను పెంపొందించడానికి, అదేవిధంగా యోగా నుంచి వచ్చే లబ్ధులు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలియపరచడానికి కూడా ఈ 1 మంత్ అంతా కూడా మనం అవేర్నెస్ క్యాంపెయిన్, అదేవిధంగా రెండోది ట్రైనింగ్ కూడా ప్రతి ఒక్క సిటిజన్కి ట్రైనింగ్ కూడా చేయాలనేది కూడా ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మే 21న మనం కర్టన్ రైజర్ ప్రోగ్రాం కూడా మహిళా యూనివర్సిటీలో మనందరం చేసుకున్నాము. ఈరోజు ఒక పెద్ద ర్యాలీ, యోగాని ఎందుకు మనం టేకప్ చేయాలి, యోగా వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది ఒక అవేర్నెస్ ర్యాలీ కూడా మనము చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నెల రోజుల్లో ఈ వచ్చే 25 రోజుల్లో కూడా మన జిల్లాలో అత్యంత ప్రాముఖ్యతమైనటువంటి ప్రదేశాల్లో 5 ప్రదేశాల్లో యోగాని కూడా మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది. తిరుమలలో, అదేవిధంగా శ్రీహరికోటలో, చంద్రగిరి కోటలో, తర్వాత శ్రీకాళహస్తిలో, ఎస్వి జూ పార్క్లో, ఈ 29 తారీఖున ఎస్వి జూ పార్క్ మొదలు ఈ 5 ప్లేసుల్లో వచ్చే జూన్ 19 వరకు ఒక 1000 మందితో ఈ ప్లేస్ యొక్క ప్రాముఖ్యతను పెంపొందించడానికి, అదేవిధంగా యోగాని కూడా మనం ఎక్కువ మందికి చేరవేయడానికి మనం చేస్తున్నాం. అదేవిధంగా స్టేట్ ప్రోగ్రాం, ప్రతి జిల్లాలో ఒక స్టేట్ ప్రోగ్రాం జరుగుతుంది. జూన్ 15వ తారీఖున తిరుమలలో స్టేట్ ప్రోగ్రాం నిర్వహించబోతున్నారు. అది ఒక 5000 మందితో మనం యోగా తిరుమలలో ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ఈవో గారితో కూడా ఇది మాట్లాడడం జరిగింది. దాని ఏర్పాట్లు కూడా మేము చూసుకుంటున్నాం. పూర్తిగా చూసుకుంటే ప్రతి మండలానికి ఒక 4 మాస్టర్ ట్రైనర్ని, అదేవిధంగా ప్రతి మాస్టర్ ట్రైనర్ కూడా ఒక 200 మందిని ట్రైనర్స్ని కూడా ట్రైన్ చేసి ఈ 200 మంది ప్రతి మండలంలో ప్రతి ఒక్క పౌరుడిని కూడా ట్రైన్ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాము. ఆల్రెడీ మాస్టర్స్ ట్రైనింగ్ అయిపోయింది. ట్రైనర్స్ని ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యి 31 వరకు మనకి ట్రైనింగ్ జరుగుతుంది.
జూన్ 3వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు విలేజ్ లెవెల్లో వార్డు స్థాయిలో అందరినీ కూడా మనము ట్రైనింగ్ చేసుకుంటున్నాం. ఇలాగ పెద్ద ఎత్తున జిల్లాలో సుమారుగా 10 లక్షల మందిని అంటే 40% మందిని ఈ యోగా టచ్ చేసే విధంగా అవేర్నెస్ జనరేట్ చేసే విధంగా, అదేవిధంగా యోగా డే అయిపోయిన తర్వాత కూడా మనం యోగాని సస్టైన్ చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మొత్తానికి గౌరవ ప్రధానమంత్రి గారి ప్రోగ్రాంకు కూడా మన జిల్లా నుంచి కూడా చాలామందిని పంపించే ఏర్పాట్లు కూడా మనము చేస్తున్నాము. ఆన్ ఏ హోల్ మొత్తం యోగా కూడా ప్రతి ఒక్కరికి చేరవేసేలాగా దీని యొక్క ప్రాముఖ్యతను అందరికీ తెలుసుకునేలాగా మనము ఏర్పాట్లు చేస్తున్నాం. సార్ ఇప్పటికీ యోగా టేకప్ చేయాలండి. ఎందుకంటే ఇది మన భారతదేశ సంపద. ఎన్నో వేల సంవత్సరాల నుంచి మనకు మన పూర్వీకులు దీన్ని తీసుకొస్తున్నారు. దీని యొక్క బెనిఫిట్స్ అనేకం. ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్న కాలంలో మనకు ఎంతోమంది బ్లడ్ ప్రెషరు, షుగరు, క్యాన్సర్ ఇట్లా అనేకమైనటువంటి రోగాలు బారిపడుతున్నారు. యోగా గంట సేపు మనకు చేసినట్టయితే మన బాడీకి ఎంతో చక్కటి ఫిజికల్ యాక్టివిటీతో పాటు ఒక మంచి మెడిటేషన్ కూడా మనకి మంచి బెనిఫిట్స్ ఇస్తుంది. సో దీని ప్రాముఖ్యత ఆవశ్యకత అయితే ఎంతో ఉందనే కూడా మీ అందరి ద్వారా తెలియజేస్తాను. ఈరోజు తిరుపతి పట్టణంలో కృష్ణాపురం ఠాణా నుంచి ఇందిరా మైదానం వరకు యోగా అంతర్జాతీయ 11వ సంవత్సరం సందర్భంగా పెద్ద ర్యాలీ జరుగుతోంది. ఈ యొక్క అవగాహన సదస్సుకు గత ప్రభుత్వంలో ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి ఈ యోగా 1 నెల రోజులు సెలవు దినాలుగా ప్రకటించి యోగా డేగా ప్రకటించి యోగా కార్యక్రమాలు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపు అంతర్జాతీయ 11వ యోగా దినోత్సవం సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి స్వయంగా మన రాష్ట్రంలో విశాఖపట్నంలో వస్తున్నారు, పాల్గొంటున్నారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ 2వ మరుపొంగల జాతర అత్యంత వైభవంగా జరిగింది. గంగమ్మ జాతర తర్వాత వచ్చే 5 మంగళవారాలు మరుపొంగలు నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు వివిధ పౌరాణిక వేషధారణలతో అమ్మవారి ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గంగమ్మ ఆలయ ఈవో జయకుమార్ కళాకారులకు స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కళాకారులు ప్రతి వారం వివిధ వేషధారణలతో ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, జాతరకు మరింత శోభను తీసుకువస్తున్నారని ఈవో జయకుమార్ కొనియాడారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో జాతర తరువాత జరిగే 5 వారాల మరుపొంగలలో తమ కళాకారులు వేషధారణలతో ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవటం ఆనవాయితీగా వస్తుందని తెలియజేశారు. భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కళాకారులు, నగర సంకీర్తన మండలి సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కేఎన్ రాజా, కన్నప్పగారి కేశవరెడ్డి, చంద్రబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు. గంగమ్మ తల్లిని దర్శించుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి. ప్రతి ఒక్కరూ వచ్చి గంగమ్మ తల్లిని దర్శించుకోండి, అమ్మవారి ఆశీస్సులు పొందండి. ఇంకా 3 వారాలు కూడా మంగళవారాలు వివిధ వేషధారణలతో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటాము. ఎవరైనా వేషం వేయదలిచిన వారు ఇక్కడికి వచ్చి వేషం వేసి అమ్మవారిని దర్శించుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి. జై గంగమ్మ తల్లి, జై గంగమ్మ తల్లి. తిరుపతి గ్రామ దేవత తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా జరిగింది. దాని తర్వాత 5 మంగళవారాలు కూడా జాతర మాదిరిగానే ఈ గంగమ్మ తల్లి 5 మంగళవారాలు జరుగుతుంది. ఇది 2వ మంగళవారం. ఈరోజు కూడా కళాకారులు, నగర సంకీర్తన మండలి సభ్యులు, ఇంకా ఇక్కడికి విచ్చేసిన పుర ప్రజలందరూ వివిధ వేషధారణలతో వచ్చి ప్రతి ఏడు గంగమ్మ తల్లిని మేము దర్శించుకుంటున్నాము. దానిలో భాగమే ఈరోజు 2వ మంగళవారము. ముఖ్యంగా ఈరోజు తాతయ్యగుంట గంగమ్మ తల్లిని దేవస్థానం వారు ప్రత్యేకంగా కరెన్సీ నోట్లతో సుందరంగా అలంకరించి మా కళాకారులకంతా దేవస్థానం ఈవో జయకుమార్ గారు మాకు దర్శన భాగ్యం కల్పించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో అధునాతన మ్యాట్రిక్ థర్మల్ 4 డ్రోన్ కెమెరాలతో తిరుచనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నైట్ బీట్ నిర్వహించడం జరిగింది.
దామినేడు ఇందిరమ్మ కాలనీ పరిధిలోని ఖాళీ ప్రదేశంలో హిజ్రాలు అటుగా వెళ్తున్న వాహనాలను ఆపి ఇబ్బంది పెడుతున్న దృశ్యాలను నైట్ జోన్ కెమెరాలతో గుర్తించడం జరిగింది. వెంటనే పోలీసు వారు అదే ప్రదేశంలో నైట్ బిట్ నిర్వహిస్తున్న సిబ్బంది అక్కడకు వెళ్లి వారిని ప్రశ్నించడం జరిగింది. ఊరికేనే ఇక్కడకు వచ్చామని హిజ్రాలు సమాధానం చెప్పారు. రాత్రి సమయంలో ఈ ప్రదేశంలో ఉండకూడదని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించామని పేర్కొన్నారు. ఇటుగా వెళ్తున్న వాహన చోదకులను ఇబ్బందులు పెట్టవద్దని మొదటి తప్పుగా భావించి ఇక్కడి నుండి పంపివేయడం జరిగిందన్నారు. మరోసారి ఇక్కడ కనిపించవద్దని, ఇటుగా వెళ్తున్న వారిని ఇబ్బందులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగిందన్నారు. పరిధిలో దామినేడు ఇందిరమ్మ ఇల్లు దగ్గర డ్రోన్తో నిఘా ఉంచడం అనేది, ఆ డ్రోన్ ఎగరేసినప్పుడు ఈ దామినేడు ఇందిరమ్మ ఇల్లు పక్కన ఉన్నటువంటి ఈ మట్టి రోడ్లో చూడగా ఇక్కడ కొంతమంది హిజ్రాలు నిలబడి ఉండడం జరిగింది. అయితే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎందుకున్నారు మీరు ఏమి ఇక్కడ అని విచారిస్తే వాళ్ళు మేము రోజు ఇక్కడ అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాము, ఇక్కడ ఉంటాము, ఈవినింగ్ టైం కాబట్టి ఇలా వచ్చామని అన్నారు. కాబట్టి ఇక్కడికి రావడం అనేది కరెక్ట్ కాదు. ఈ చీకటిలో ఇక్కడ ఉండడం, తర్వాత ఇటు పబ్లిక్ వచ్చి వెళ్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ మీరు ఉండడం, దీని మీద ఏదో కంప్లైంట్స్ ఉన్నాయని చెప్పడంతో వాళ్ళు ఇక మీద ఇక్కడికి మేము రాము, ఇక్కడ ఎలాంటి చర్యలు ఎలాంటి పనులు చేయమని చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళకు తెలియజేయడం ఏమనగా ఇజ్రాయల్ ఇక మీద ఎప్పుడైనా కానీ ఇక్కడ ఉంటే వారి మీద కఠిన చర్యలు తీసుకొని కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరే కానీ ఈ చీకట్లలో ఇక్కడ ఎవరు కూడా ఉండకూడదని చెప్పి తెలియజేయడం జరిగింది. సార్ ఇప్పుడు అతను పరిగెత్తుకెళ్ళారు, అతను కూడా పట్టుకొచ్చారు కదా, ఏం చెప్తున్నాడు సార్? అతను బయట నుంచి వచ్చినాం సార్, మేము ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ సెంట్రింగ్ పనులు అవి చేస్తూ ఉంటామని చెప్పడం జరిగింది. అతను ఏమంటే నేను ఇక్కడ వచ్చిన పోలీసులు అని చెప్పి ఏదైనా భయపడి పోలీసులు వచ్చి పట్టుకుపోతారనే భయంతో పారిపోయినానని చెప్తున్నాడు. హిందూ సనాతన ధర్మంలో పితృదేవతలకు అమావాస్య, సంక్రాంతి, కాల అమావాస్యను పురస్కరించుకుని నగర ప్రజలు పిండ ప్రదాన సమర్పణ, బ్రాహ్మణుల మంత్రోచ్చరణ మధ్య పర్వదినాలలో జరిపించడం హిందువుల సాంప్రదాయమని, అత్యంత పవిత్రమైన ఈ కార్యక్రమాన్ని కపిల్ తీర్థం రోడ్డుపైన కూర్చొని కనీస మౌలిక సదుపాయాలు లేక అనేక ఇబ్బందులు పడుతూ నగర ప్రజలు జరిపించుకోవటం బాధాకరమని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. కపిలతీర్థం వద్ద పర్వదినాలలో పిండ ప్రదానం కోసం శాశ్వత షెడ్లు, నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని టీటీడీ ఈవోకి నవీన్ రెడ్డిస్ భారత్ కమిటీ విజ్ఞప్తి చేశారు. తిరుపతి రెడ్డిస్ భారత్ అసోసియేషన్ సంకల్పంతో టీటీడీ ఈవోని నవీన్ కుమార్ రెడ్డి సమక్షంలో మంగళవారం కలిసి కపిల్ తీర్థం వద్ద పితృదేవతలకు సమర్పించే పిండ ప్రదాన కార్యక్రమానికి శాశ్వత షెడ్లు నిర్మించి మంచినీటి సౌకర్యం కల్పించాలని, అలాగే రామచంద్ర పుష్కరిణి, గోవిందరాజస్వామి పుష్కరిణి ప్రాంతాలలో సైతం కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కపిల్ తీర్థం వద్ద పితృదేవతలకు రోడ్లపై కూర్చుని పిండ ప్రదాన కార్యక్రమం నిర్వహించడం బాధాకరమని, తిరుమల కొండకు వెళ్లే వాహనదారులకు సైతం అసౌకర్యం కలుగుతుందని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, గతంలో లాగా కపిల్ తీర్థంలోని ఆంజనేయ స్వామి ఆలయం ముందు భాగంలో, అలాగే ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో పర్మనెంట్ షెడ్లను, స్నానపు గదులను ఏర్పాటు చేయాలని ఈవోకి విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించిన టీటీడీ ఈవో సహృదయంతో సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇస్తామని చెప్పడం శుభ పరిణామం అన్నారు. తిరుపతి నగర ప్రజల సౌకర్యార్థం ఇచ్చిన అర్జీపై సహృదయంతో సానుకూలంగా స్పందించినందుకు నవీన్ కుమార్ రెడ్డి, రెడ్డిస్ భారత్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు, టీటీడీ ఈవో శ్యామలారావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. టీటీడీ ఈవోని కలిసిన వారిలో నవీన్ కుమార్ రెడ్డి, దుకాన్ల పురుషోత్తం రెడ్డి, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని టీటీడీ ఈవో శ్రీ శ్యామలరావు గారి దృష్టికి స్థానికంగా ఉన్నటువంటి పెద్దలతో కలిసి కలవడం జరిగింది. ముఖ్యంగా అమావాస్య రోజు గాని, అదేవిధంగా సంక్రాంతి పండక్కి ఎవరైతే పితృదేవతలకి తర్పణాలు పెట్టుకుంటారో వాళ్ళకి కపిల్ తీర్థం వద్ద గాని అసౌకర్యంగా రోడ్ల మీద పెట్టేసి అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజలు. అట్లా పురోహితులంతా కూడా రోడ్ల మీద కూర్చొని ఆ పెద్ద పితృదేవతలకి తర్పణాలు వదలడం సాంప్రదాయానికి చాలా బాధాకరం అని చెప్పని ఈవో గారి దృష్టికి తీసుకెళ్లాము. ఈవో గారు చాలా సానుకూలంగా స్పందించారు సహృదయంతో. ఖచ్చితంగా ఇది 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి పితృదేవతల పిండ ప్రదానం చేసేదానికి కపిల్ తీర్థం వద్ద సపరేట్ గా షెడ్లు ఏర్పాటు చేయమని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా రామచంద్ర పుష్కరిణిలో, అక్కడే కాకుండా గోవిందరాజస్వామి పుష్కరిణి దగ్గర కూడా టెంపరరీ షెడ్స్ వేసి ఏదైతే అమావాస్య రోజు గాని ఇతర పర్వదినాల్లో పితృదేవతలకి పిండ ప్రదానం చేస్తారో అక్కడ నగర ప్రజలకి సౌకర్యవంతంగా షెడ్లు ఏర్పాటు చేసి
మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని చెప్పని ఆ రోడ్ల మీద కపిల తీర్థం వద్ద ఈ పిండ ప్రదానం చేయడం కారణంగా తిరుమలకు వెళ్లే బస్సులకి ఆటంకం కలుగుతా ఉంది, రాకపోకలకి ట్రాఫిక్ అంతరాయం కలుగుతోంది. కాబట్టి ఆ పక్కనున్నటువంటి ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఏరియాలో ఎక్కడో ఒక చోట షెడ్ వేయమని చెప్పి కోరడం జరిగింది. ఈఓ గారు సహృదయంతో స్పందించి తప్పకుండా పరిశీలించి చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం చాలా శుభపరిణామం అండి. తిరుపతి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, కార్పొరేటర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి, చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ జూన్ 4 వెన్నుపోటు దినంగా పార్టీ ప్రకటించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, కూటమి నేతలు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్నారని అన్నారు. అమలు చేయకపోవడానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ తప్పుడు విష ప్రచారం చేస్తున్నారని అన్నారు. 2,50,000 కోట్లు పేద ప్రజలకు పంచిపెట్టింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఎన్నికల్లో అబద్ధపు ప్రచారం చేసి ప్రజల్ని మోసం చేశారని, ఇప్పుడు అదే చేస్తున్నారని అన్నారు. ఈ రోజు తప్పుడు కేసులు నిర్బంధం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడా భయపడలేదన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం దమనకాండకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి ధైర్యం వల్ల ఎదురెడ్డి పోరాటం చేస్తున్నారని అన్నారు. జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినంలో పెద్ద ఎత్తున పాల్గొనేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఓడిపోవచ్చుగాక ఉంగిపోయే పరిస్థితి ఎప్పటికీ కాదన్నారు. అధికారం రావచ్చు, పోవచ్చు, ప్రజల పక్షాన పోరాటం సాగిస్తూనే ఉంటామని పేర్కొన్నారు. తిరుపతి నియోజకవర్గం అంటే రాష్ట్రంలో ఒక ప్రత్యేక స్థానం ఉందని, నమ్మక ద్రోహం చేసేదానికంటే అంతకన్నా మోసం ఇంకా ఏమీ లేదన్నారు. వ్యక్తిత్వం చంపుకుని బ్రతకాల్సిన పని ఏదీ లేదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నామన్నారు. పోరాడితే పోయేదేమీ లేదని, మన అధికారం ఖచ్చితంగా వస్తుందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు ఎదురొడ్డి పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశపు ముఖ్య ఉద్దేశం 4వ తారీఖు మన రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వెన్నుపోటు దినంగా ఆ రోజుని పరిగణిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కలెక్టరేట్కి చేరుకొని అక్కడ కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పిస్తూ నిరసన కార్యక్రమాలను చేపట్టమని మనకు తెలియజేశారు. ఇప్పటికే రాష్ట్ర శాఖ పిలుపునిచ్చినటువంటి కార్యక్రమాలన్నీ కూడా తిరుపతిలో విజయవంతంగా పూర్తయ్యాయి. ఈసారి జరగబోయేటటువంటి కార్యక్రమం కూడా ఇంతకు మునుపు జరిగినటువంటి కార్యక్రమాల కన్నా కూడా పెద్ద ఎత్తున జరిపించాలన్నది మన నాయకుల ఆకాంక్ష. కాబట్టి మీరు మనతో పాటు నడుస్తున్నటువంటి వాళ్ళు, మనతో ఉన్నటువంటి వాళ్ళు, పార్టీకి సానుభూతి పరులుగా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ ఒక్కటి చేసి ఆ 4వ తారీఖు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నా మనవి. దీనిపైన ఆ టైం ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది సమాచార విభాగం మీ అందరితో షేర్ చేసుకుంటుంది. రాష్ట్రంలో ఇప్పటికే తిరుపతి చాలా భిన్నంగా ఉంది. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల వాళ్లకు ఆదర్శంగా నిలుస్తోందన్న పేరుని మనం తెచ్చుకోగలిగాం. తిరుపతి అర్బన్ మండలం తిరుమల నగర్ పంచాయతీకి చెందిన వేణుగోపాల్ కాలనీలో సోమవారం రాత్రి 12 గంటలకు దాదాపు 300 మంది రౌడీలు, ఆకతాయిలు, 7 జేసీబీలు, ఒక ట్రాక్టర్తో కాలనీలోకి చొరబడి కరెంటు వైరు కట్ చేసి ఇల్లు కూల్చడం ప్రారంభించారు. అడ్డు వచ్చిన వారిని కొట్టడం, ఇళ్లలోకి చొరబడి పిల్లలు, మహిళలను, వృద్ధులను ఇష్టానుసారంగా బయటపడేసి కమ్యూనికేషన్ లేకుండా వారి ఫోన్లను ధ్వంసం చేసి భయభ్రాంతులకు గురిచేసి మొత్తం 80 ఇళ్లను నేలమట్టం చేశారు. నేడు సిపిఎం బృందం సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేశ్వరరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు ఇరువురు మాట్లాడుతూ, బుల్డోజర్ రాజకీయాలు ఎక్కడో ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో మనం చూసాం, కానీ నేడు అదే రకమైన పద్ధతి ఆంధ్ర రాష్ట్రంలో కూడా కొనసాగుతోందన్నారు. 2012 సంవత్సరంలో ప్రభుత్వం ఎటువంటి సహాయం చేయకపోయినా కూలీ నాలీ చేసుకుని కూడగట్టుకుని లక్షలాది రూపాయలు పోగేసుకుని రుద్రగోపి శ్రీనివాసురెడ్డి అనే వ్యక్తి దగ్గర 80 మంది ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసి రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. వీరందరికీ పంచాయతీ నుండి ఇంటి పన్ను, రెవెన్యూ ఇచ్చిన
ఎన్ఓసి కరెంటు డిపార్ట్మెంట్ ఇచ్చిన మీటరు, బ్యాంకులు మంజూరు చేసిన లోన్లు కూడా కొంతమంది తీసుకుని చెల్లిస్తున్నారని అన్నారు. అన్ని రకాలుగా వీరు చట్టబద్ధంగా కొనుగోలు చేసి ఇల్లు కట్టుకుని కాపురాలు ఉన్నవారిపై అర్ధరాత్రి దాదాపు 300 మంది పైన ఆకతాయిలు పూటుగా మద్యం సేవించి ఇళ్లను ధ్వంసం చేయటం, అడ్డొచ్చిన వారిని కొట్టడం, ఒక ఇంట్లోకి చొరబడి 5 సవరాల బంగారు 20,000 రూపాయల క్యాష్ ను తీసుకువెళ్లారని అన్నారు. మరోమారి కొన్ని ఇళ్లలో గ్యాస్ సిలిండర్లు, కరెంటు స్టవ్లు, ఫ్యాన్లు, హాస్టల్కు ఉపయోగించేటువంటి సామగ్రిని తీసుకుని వెళ్లారని అన్నారు. కోట్లాది రూపాయలు విలువ చేసే స్థలాన్ని ధ్వంసం చేయటం, లక్షలాది రూపాయలు విలువ చేసే సరుకును నేలమట్టం చేయటం, కొన్ని సరుకులు తీసుకువెళ్లటం చేశారని, ఎవరైతే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారో వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని తెలిపారు. ఈ ఘటనపై చంద్రబాబు నాయుడు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. జనసేన, బీజేపీకి ఈ బాధితులు హిందువులుగా కనబడడం లేదా అని ఎద్దేవా చేశారు. దీని వెనుక బలమైన శక్తులు లేకుండా, పోలీసు అధికారుల ప్రమేయం లేకుండా జరిగినట్టుగా కనపడడం లేదని, అనేక అనుమానాలకు తావిస్తోందని, అధికార పార్టీ కఠినంగా వ్యవహరించి తన ప్రమేయం లేదని నిరూపించుకోవాలని తెలిపారు. మహానాడులో అనేక తీర్మానాలు చేసుకోవటం మంచిదే కానీ ఇటువంటి ఘటనలపై కూడా తీర్మానాలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు కందారపు మురళి, వేణుగోపాల్, జయచంద్ర తదితరులు పాల్గొన్నారు. మిడిల్ క్లాస్ సార్ మేజర్గా ఉండేది, మేజర్గా మిడిల్ క్లాసే ఉండేది. అందరూ అంత ఇంత వేసి తక్కువకు వస్తుందని 15 అంకణాలు, 20 అంకణాలు, 25, 30 అంకణాలు అట్లా వాళ్ళ స్తోమత బట్టి కొనుక్కున్నారు. చంద్రగిరి మండలం చానమట్ల లెక్కదాకల 115/1 సర్వే నంబర్లో చింతగుంట వద్ద గల తన పొలంకు వెళ్లేందుకు తరతరాలుగా ఉన్న 40 అడుగుల దారిని కొందరు భూ కబ్జాదారులు ఆక్రమించుకున్నారని సి గొల్లపల్లికి చెందిన వెంకటమునిరెడ్డి ఆరోపించారు. అధికారులు స్పందించి తన పొలంకు వెళ్లేందుకు దారిని కల్పించాలని కోరారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం చానమట్ల లెక్కదాకల సర్వే నంబర్ 115/1లో చింతకుంట వద్ద గల తన పొలంకు వెళ్లేందుకు ఉన్న 40 అడుగుల దారిని గొల్లపల్లి గ్రామానికి చెందిన అతూరు నాదమునిరెడ్డి, మునిరెడ్డిలు ఆక్రమించుకున్నారని గొల్లపల్లికి చెందిన వెంకటమునిరెడ్డి మంగళవారం మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాలుగా తమ పొలం వద్దకు వెళుతున్న 40 అడుగుల కాలువ పోరంబోకు ప్రభుత్వ స్థలాన్ని వారు కబ్జా చేసి కృత్రిమంగా చెట్లను నాటి ఫెన్సింగ్ వేసుకున్నారని ఆరోపించారు. దీనిపై అధికారులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా కలెక్టర్, ఎంఆర్ఓ స్పందించి తమ పొలంకు వెళ్లేందుకు దారి కల్పించాలని కోరారు. నా పేరు వెంకటమునిరెడ్డి, నేను గొల్లపల్లి సి గొల్లపల్లిలో కాపురం ఉన్నాను. ఇక్కడ నా భూమికి తాతల ముత్తాతల కాడి నుంచి రాకపోకలు జరుగుతూ ఉన్నాయి. నేను కైలు కాడికి పోయి వస్తూ ఉన్నాము. ఇది చానంబట్ట లెక్కదాకలలో చింతకొండ పొలం 115/1 సర్వే నెంబర్లో ఇక్కడ వచ్చిపోతా ఉన్నాం మేము పూర్వీకుల నుంచి. ఇప్పుడు కొంతమంది డబ్బు బలం, అంగబలంతో ఇక్కడ ఫెన్సింగ్ నాటేసి రెడీమేడ్గా చెట్లు తెచ్చిపెట్టేసి మమ్మల్ని మా దారి కాడికి, మా కై కాడికి పోనుకుంటా చాలా మమ్మల్ని ఇబ్బంది పట్టిస్తున్నారు సార్. మేము కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి చాలా సార్లు అర్జీలు ఇచ్చాము. సరేనా, ఇక్కడ అత్తూరు మునిరెడ్డి, అత్తూరు నాదమునిరెడ్డి అని గొల్లపల్లి వాసులు ఇద్దరు మమ్మల్ని కైకాడికి పోనకుండా, దారి లేకుండా ఇక్కడ ఫెన్సింగ్ వేసేసి రెడీమేడ్ చెట్లు తెచ్చిపెట్టేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పట్టిస్తున్నారు సార్. మా కైకాడికి ఇంకెలా దారి లేదు సార్. దయచేసి కలెక్టర్ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ మా మీద దయవుంచి ఇది సమస్యను సాల్వ్ చేసి నా కైకాడ దారి ఇస్తారనేసి నేను విన్నవించుకుంటున్నాను సార్. శేషాచలం అటవీ ప్రాంతంలో చిరుతలు ఇప్పుడు మరోసారి శ్రీవారి భక్తులను భయపెడుతున్నాయి. తరచూ కనిపిస్తూ ఆందోళనకు గురి చేస్తున్నాయి. తిరుమల నడక మార్గాలు, ఘాట్ రోడ్లలో సంచరిస్తున్న చిరుతలు 2 రోజులుగా భక్తుల కంటపడుతున్నాయి. ఇందులో భాగంగానే తిరుమల మొదటి ఘాట్ రోడ్లో చిరుత హల్చల్ చేసింది. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే ఘాట్ రోడ్లోని చివరి మలుపు వద్ద చిరుత సంచారాన్ని భక్తులు గమనించారు. వాహనాల్లో వెళ్లే భక్తులు చిరుత ఘాట్ రోడ్డుకు ఉన్న పెట్టుకోడపై పరుగులు పెడుతూ కనిపించింది. చిరుతను చూసి భయాందోళనకు గురైన భక్తులు సెల్ ఫోన్లో చిత్రీకరించారు. నిన్న అలిపిరి నడక మార్గంలోనూ భక్తుల కంటపడింది. ఈ రోజు రాత్రి 8 గంటల సమయంలో ఘాట్ రోడ్లో చిరుత కనిపించింది. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది భక్తులను అలర్ట్ చేసింది. ఘాట్ రోడ్లో ద్విచక్ర వాహనదారులను జాగ్రత్తగా వెళ్లాలని భద్రతా సిబ్బంది సూచించింది. చిరుతపులి హాయ్ గాయ్స్, చిరుతపులి చూడండి కొండపైన. రియల్ గా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతీయుల పురాతన సంపదైన యోగాను జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. యోగాంధ్రలో అందరూ భాగస్వాములు కావాలి. పిలుపునిచ్చిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు. అధునాతన మ్యాజిక్ థర్మల్ 4 డ్రోన్ కెమెరాలతో తిరుచనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నైట్ బీట్. దారిలో వెళ్తున్న వాహనాలను ఆపి ఇబ్బంది పెడుతున్న హిజ్రాలను గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిన
ఏర్పాటు చేయాలి. టీటీడీ ఈవో శ్యామలరావుకి రెడ్డిస్ భారత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చిన బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి, అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.